బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి హాజరై మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలో మానవత్వం, సహజ న్యాయం లేవు, సాంకేతిక పాలన మాత్రమే ఉంది, ప్రజల పట్ల సంవేదన లేదు అని అన్నారు. గత 2 సంవత్సరాలుగా అన్ని వర్గాలు ముఖ్యంగా బీసీలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కదానికి అమలు లేదన్నారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చట్టబద్ధత తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, శాసన మండలిలో కీలక బీసీ అంశాలపై చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదని, బీసీల సమస్యలు, రైతుల యూరియా సమస్యలను పక్కన పెట్టారు అని అన్నారు. ప్రతిరోజు తెలంగాణలో బీసీల ఆందోళనలు కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. చెవులు కళ్ళు మూసుకున్న ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని, 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకుండా ఎలాంటి స్థానిక ఎన్నికలు జరగకూడదని, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బీసీలకు ద్రోహం చేసింది అని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు చేస్తాం అన్న మాటలు నమ్మశక్యం కానివి అని అన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ రిజర్వేషన్ల వర్ధిల్లాలి. కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 52% పైగా ఏజెన్సీ ప్రాంతాలు ఇడిచిపెడితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ అవుతుంది. ఆ విధంగా గెలిపించి మీకు సవాళ్ళు ఇస్తారు. మీ బుద్ధి మారలేదు. మీరు పైగా కనిపించినా, మీరు ఎన్ని వేషాలు వేసినా, మీరు ఎన్ని మాయనాటకాలు ఆడినా, నేను మంచి లాంగ్వేజ్ పార్లమెంటరీ భాషలు మాట్లాడుతున్నా. మీలాగా తొందరగిస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా మాట్లాడలేదు. నేను ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్, మంచి చదువుతున్నా, సంస్కారం నేర్చుకున్నా, మంచి భాషలో మాట్లాడాలని చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. మీరు మాట తప్పిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ ఊరు వాళ్ళ మీరే కాకుండా 42% రేవంత్ రెడ్డి ఒక్క చెప్పలే, సిద్ధరామయ్యను తీసుకొని నమ్మించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఊరు వాడ ప్రచారం చేశారు. ఇవన్నీ కరపత్రాలు పెట్టారు, ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. ఇవన్నీ చెప్తే మేము నమ్మి మిమ్మల్ని అధికారం మీద కూర్చోబెట్టి, మీరు కేసీఆర్ లాంటి సమర్థుని ఓడించడం అంటే మామూలు విషయం కాదని. అప్పుడు ఆయన అత్యంత బలం, అర్థబలం, అంగబలం ఎవరు కూడా ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే అధికారంతో పాటు సహజ న్యాయం, మానవత్వం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే జనరంజకమైనటువంటి పరిపాలన సాగించడం అనేది సాధ్యమవుతుంది. ఈ రెండేమి కూడా, ఒకటి బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారికి సహజ న్యాయం అనేటువంటి విషయం తెలిసి ఉంటుంది. మానవత్వం అనేటువంటి విషయం, దాని అర్థం, పరమార్థం కూడా ఆయన జీవితంలో అర్థమైనట్టు కనబడతలేదు. అందుకనే ఏ వర్గం చూసినా గడిచిన 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు హతాశులైతా ఉన్నారు. ఏదో జరుగుతుందని నమ్మి అధికారం ఇస్తే మన వేలుతో మన కన్ను పొడిచేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పైన కొనసాగుతుంది.